తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోనేరు సురేష్ గారు చర్చలో పాల్గొంటున్నారు. అయితే వీళ్ళు వేసుకున్న రెండు ప్లాన్లు ఏంటంటే, ఒకటి కౌంటింగ్ సెంటర్లలో గొడవ పెట్టాలి, పోలింగ్ కేంద్రాల్లో అనుకున్నది జరగలేదు కాబట్టి, విజయవంతంగా గొడవలు చేసి పోలింగ్ని దెబ్బ కొట్టలేకపోయాం కాబట్టి కౌంటింగ్లోనైనా చివరి అవకాశంగా తీసుకోవాలి అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. రెండవది, ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ని ఏదో రకంగా అడ్డుకోవాలి, వాటిని ఇన్వాలిడ్ అయ్యేలాగా చూడాలి అనే రెండో ప్లాన్ కనబడుతుంది. సో రెండో దాని గురించి మనం చర్చిద్దాం. దానికి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డికి. మరి అది పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టే వినపడుతుంది ఆ డోస్. అదేంటో ఒకసారి విన్న తర్వాత మనం చర్చను ప్రారంభిద్దాం. కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి.